మరో ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ఇప్పుడు ఈ సమంత నాగచైతన్య కేటీఆర్ కొండా సురేఖ నాగార్జున ఇప్పుడు ఇదంతా ఒక ఇదిలాగా నడుస్తుంది వ్యవహారం. ఎట్లా అంటే ఎవరి వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారు, ఎవరి వ్యాఖ్యలు మీరు తప్పుపడుతున్నారు, ఎవరిది తప్పని మీరు భావిస్తున్నారు ఈ రెండు గ్రూపులల్లో? యాక్చువల్గా వీళ్ళు తన మీద అంటే మెడల్ ఏదో వేసిండని చెప్పి దాన్ని వీళ్ళు అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి కొండా సురేఖ దాని మీద రఘునందన్ రావు ఇష్యూ మీద వేసిండని చెప్పని వీళ్ళు చేసుడు చాలా దుర్మార్గమైన పని చేయొద్దు. అది నువ్వు చేసినప్పుడు నువ్వు సమాజానికి నువ్వు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళే బదనాం అవుతారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు. దానికి నువ్వు ఇంకా మీరు రెచ్చిపోయి ఇంకా మీరు పిచ్చి మాటలు మాట్లాడు, వాళ్ళు పిచ్చి మాటలు చూస్తుంటే గుడిసెలల్లో ఉండేటోళ్ళకు ఉన్నటువంటి బేసిక్స్ అంటే గుడిసెలు అంటే నన్ను అవమానపరచడానికి చెప్తలే నేను. చదువు రాకుండా చదువు రాదు మన పరే పాపం సంస్కారహీనంగా మాట్లాడతారు కదా అని అనుకుంటాం కదా, వాళ్ళు కూడా వినలేనటువంటి భాషలో మీరు తిట్టుకున్నాడు ఏందమ్మా నువ్వు ఆమె కొండా సురేఖ అసలు నాకు అది విన్న తర్వాత ఒక్కసారి ఇట్లా జిల్కరించినట్టు అయింది. ఆ స్టేట్మెంట్ ఏంటిది, నువ్వు మాట్లాడుతున్నది ఏంటిది, నువ్వు చెప్పింది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, ఎక్కడెక్కడో తీసుకో అంటే మీకు ఆడపిల్లలు టాయిలెట్స్ లేకుండా చదువుకునేటువంటి పిల్లలు, నీ బిడ్డల్ని మనవరాలటువంటి పిల్లలు రోడ్ల మీద నిలబడి గోడలుగా నిలబడి చేస్తుంటే మీకు అవమానం అనిపించదు. ఆయన అది చేసిన దాని మీద మీరు మాట్లాడతారు, అవి మీకు ఇష్యూస్ అవుతాయి. నాకైతే బాధతో ఏంటంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒక్క బడి కూడా విజిట్ చేయలేదు. మనం పోయేసినట్టు కాకతీయ యూనివర్సిటీ కూడా విజిట్ చేయలేదు. అట్లీస్ట్ పోయి ఏమవుతుందని. తర్వాత మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ గోడ కూలితే అప్పుడు యూనివర్సిటీ యాక్టివ్ అయ్యి అప్పుడు మార్చారు. అప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తారు, అదే జిల్లా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులే కదా. ఇవాళ ఈ అంశాన్ని అతను చేసిన దానికి బాత్కు బతంగడ్ బనాది అంటారు కదా, వాళ్ళ స్వార్థాల గురించి మీకు ఏం పట్టిలేదు, జనాల గురించి మీకు పట్టిలేదు. ఓట్లు వేసుకోవాలి, మంత్రి పదవి తీసుకోవాలని పోయి మీరు తూతూ మైమై అని చెప్పి షిగలు పట్టుకొని కొట్లాడినట్టు, తొడలు కొట్టుకొని కొట్లాడినట్టు ఏంది ఇది దరిద్రం. జనానికి దీంతో ఏమైనా ఉపయోగం ఉందా? దీంతో మీరు ఏం ఉపకారం చేస్తారు జనానికి? నువ్వు దిట్టా కేటీఆర్ అట్లనే మాట్లాడతాడు, వాళ్ళు అట్లనే ట్వీట్ చేస్తారు. ఏందైనా నాకు అర్థమైతలేదు. ఏం సమాజంలో ఉన్నారు మీరు? ఎడ చదువుకొని వచ్చారు, బయట పోయి చదువుకొని వచ్చిన సంగతి అట్లే ఉన్నది. ఇక్కడున్న పరిస్థితి అట్లే ఉన్నది. బజార్లా వీధి కుక్కలు ఎట్లయితే అరుచుకుంటున్నాయో వీళ్ళ మాట వింటుంటే ఆ కుక్కల అరుపులన్నా విని భరించుకోవచ్చు కావచ్చు, వచ్చేది నిద్ర పట్టదు కావచ్చు రాత్రి పూట. కానీ వీళ్ళ మాటలు మాత్రం అంత చెత్తగా అంత చండాలంగా ఉన్నాయి. చాలా అంటే నాకైతే చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తున్నాయి బోత్ సైడ్స్ నుంచి. ఎట్లా సినిమా హీరోలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. అరే బరాబర్ కావాలి. అదొక పెద్ద విషయవలయం, విషయవలయం. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కాస్టింగ్ కౌచ్ గురించి అదొక పెద్ద అంశం కదా. వీళ్ళు అక్కడ దానికొస్తే వీళ్ళు రానియరు. అది చెప్తున్నా కదా, పాపాత్ముల కొడుకులు సగం మంది ఇక్కడ తెలంగాణ ఆస్తుల మీద కూర్చొని దందాలు చేసుకుంటూ కూర్చొని ఇక బొచ్చడు 100 కోట్లు సంపాదించుకొని కూర్చొని నిన్న మొన్న దాకా మన నాగార్జునది ఎట్లా కానీ చూడనే చూసినాం కదా. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఈమె ఆ మాటలు అట్లా మాట అంటే సినిమాలను కంప్లీట్ సినిమాలను అనాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించి ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ లాస్ట్ గవర్నమెంట్ మరి డ్రగ్స్ మీద ఇష్యూ చేసి ఏమైంది, హషప్ చేశారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిండ్రు, వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇంకెందుకు అల్టిమేట్ గా పొలిటికల్ లీడర్లకి టాలీవుడ్ కే లింక్ కదా మొత్తం వాళ్ళేనే. ఇప్పుడు డ్రగ్స్ లింక్ అంతా అక్కడే ఉంది మొత్తం. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడుతుంది ఏమని, ఇట్లా ఈ కండిషన్ పెట్టిండు నా ఏంది సమంతాను రమ్మన్నాడు కేటీఆర్ ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడింది కదా, ఆమె రానందుకే డైవర్స్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు టెలిఫోన్ కుంభకోణం జరిగిన విషయం అవుతుంది కదా, నీ చేతుల్లో ఉన్నది గవర్నమెంట్. మీరు 10 నెలలు అవుతుంది, మరి మీరు తీయండి బయటికి, కన్వర్సేషన్ తీయండి, అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర. అంటే మీరు లాలుచి పడి పైసలు మీరు మార్చుకున్నారా? మాకు డౌట్స్ వస్తున్నాయి. ఇలా 10 నెలల తర్వాత కమిషనర్ తీసేసారు శ్రీనివాసరెడ్డిని, ఎక్కడికో పోతున్నది. డ్రగ్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చిన, డ్రగ్స్ మీద ఇది అంతర్జాతీయ లింక్ ఉన్నటువంటిది, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నటువంటిది అని చెప్పని అన్న 4 రోజులకే ట్రాన్స్ఫర్ ఆయన ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. మరి ప్రాపర్ గా పోతున్నప్పుడు ఇవాళ వరకు ఒక్కటి రాలే కదా, డ్రగ్స్ మీద రాలేదు. మీరు చెప్పిన టెలిఫోన్ స్కామ్స్ మీద అసలు అక్కడ అమెరికాలో అక్కడనే ఉన్నారు. మరి మీరు మీద అంటే మన ములాఖాత్ అయినరా? జనానికి డౌట్స్ వస్తలేవా? మీరు అవి తీయండి, నువ్వు మంత్రి కదా, నువ్వు నిజంగా తీసి ఆధారాలు ఉంటే నీ దగ్గర తీసి ముంగడ పెట్టు, సమాజానికి కూడా తెలియని. అట్లా బొచ్చడు సంసారాలు నాశనం అని చెప్పి పబ్లిక్ టాక్ కూడా ఉన్నది. అవి ఏమన్నా తీయాలి కదా. ఎవరెవరు జడ్జిలు ట్యాప్ చేసిరని చెప్పిండ్రు, మంచి చెప్పిర్రు. చెప్పినప్పుడు మరి అవన్నీ తీసి బయట పెట్టాలి. కన్వర్సేషన్ ఏం జరిగిందని తీయాలి. ఇలా వరకు ఏం మాట్లాడతలేరు కదా. నువ్వు మంత్రి నీ దగ్గరకు వచ్చి ఒక ఇష్యూ వస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్ ట్యాప్లు ఇవ్వన్నట్టు నువ్వు బయటికి అవన్నీ ఎందుకు తీస్తలేరు మీరు? ఆ డేటా అంతా రావాలి కదా, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా అంతా మొత్తము.
వీళ్ళు చిన్న చిన్న అంశాలను పట్టుకొని అంత డైవర్ట్ చేసుకుంటా జనమిడ కొంపలు నాశనం అవుతున్నాయి. హైడ్రా అని కావచ్చు, డిఫరెంట్ అంశాలల్లో సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. వాటన్నింటిని పక్కకు పెట్టేసేసి ఈ ఇండివిజువల్ ఇష్యూస్ అయిపోయి అలా అన్ని బ్యానర్ ఐటమ్ అయిపోయింది. ప్రతి దాంట్లో ఆ మాట బ్యానర్ ఐటమ్ అయిపోయింది. కానీ ఈ బడుల గురించి, ఈ ఖాళీల గురించి వీళ్ళు నిలబడితే కూడా బ్యానర్ ఐటమ్ వేయడు, కూడా న్యూస్ లేస్తలేదు. మళ్ళీ నీనాసన్ తోడే ఈ ఛానల్లో మనమే తిరగాల్సిందే తప్ప వాళ్ళైతే చేసే సిచ్యువేషన్స్ లేవు. ఇది చాలా అవమానకరంగా, ఇది నిజంగా కూడా తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ కూడా అవమానం జరిగేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా ఈ తిక్క పంచాయతీలు మంత్రుల స్థాయిలో ఉండి కూడా ఇట్లా మాట్లాడు. నాకైతే ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటారు అసెంబ్లీను పార్లమెంటు, అది ప్రజాస్వామ్యంలో మందిరాలు అసొంటి అంత పవిత్రమైన జాగాలకు జనం ఓట్లేసి కూర్చోబెడితే వీళ్ళు మొత్తం వాటిని వాళ్ళ పరువు బజార్ పాలు చేస్తున్నారు. తెలంగాణ పరువు బజార్ పాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటేనే అసహించుకునే స్థాయిలో అంత దిగజారి మాట్లాడుతున్నారు. వీళ్ళు బంద్ చేసుకోవాలి అది. యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారితో జరుగుతున్న పరిణామాలు, ఇష్యూస్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.